హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల ఫ్రై. ఈ రొయ్యల ఫ్రైని చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా అండి. మరి ఈ రొయ్యల ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఎప్పుడు ఈ రొయ్యల ఫ్రైని ఇలా ట్రై చేయకపోతే ఈసారి రొయ్యలు తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రొయ్యల ఫ్రై అనేది. మరి లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg వరకు రొయ్యల్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా నిమ్మరసంని వేసుకొని వీటిని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. రొయ్యలు అనేవి ఎక్కువగా నీసు వాసన వస్తుంటాయి కాబట్టి దీనిలో నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఈ రెండింటిని ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టేసి రొయ్యల్ని ఇలా దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు బాగా ఉడికించండి. ఇలా రొయ్యల్ని ఉడికించేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రొయ్యల ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా రొయ్యల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీనిలో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకోండి. ఇలా రొయ్యలు మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ రొయ్యల్ని బాగా ఫ్రై చేయండి. ఇలా 2 నిమిషాలకు ఒకసారి వీటిని మాడకుండా లో ఫ్లేమ్లో కానివ్వండి, అలానే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఈ రొయ్యల ఫ్రై అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా రొయ్యలు తెచ్చినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి ఈ రొయ్యల ఫ్రై అనేది. మనకి ఈ రొయ్యలు అనేవి ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసి వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు రొయ్యలు అనేవి మనకి ఫ్రై అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి రొయ్యలు అనేవి ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు లైట్గా ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలకు ఒకసారి వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేయండి. ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఫ్రై చేస్తేనే మనకి రొయ్యలు అనేవి బాగా ఫ్రై అవుతాయండి. ఈ రొయ్యల ఫ్రై అనేది ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే 1-2 వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలపండి. రొయ్యలు అనేవి మనకి మరికొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అనేది రోటీలోకి అలానే రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మనకి రొయ్యలు అనేది ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. చూడండి, మనకి రొయ్యలు అనేది ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కారంని కూడా యాడ్ చేసుకోండి. 1 to 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి.
స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరి కొద్దిగా కారంని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కారం అనేది ఈ రొయ్యలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న గసగసాలు అలాగే కొబ్బరి పొడిని కూడా దీనిలోకి వేసుకోండి. ఈ ఫ్రైలో ఈ గసగసాలు అలాగే కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ రొయ్యల ఫ్రై మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నింటినీ మరొకసారి ఇలా బాగా కలపండి. మనకి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోండి. అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రొయ్యల ఫ్రై అనేది మనకి చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్ ఏదైనా రసం కానివ్వండి, అలానే సాంబార్లోకి ఇలా ఫ్రై చేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయిన ఈ రొయ్యల ఫ్రైని స్టవ్ నుంచి పక్కకు దించేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే రొయ్యల ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. ఈ రొయ్యల ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.